ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే విధానానికి వ్యతిరేకంగా ఉద్యమం ముదురుతోంది. దాన్ని మరింత తీవ్రతరం చేయాలని విపక్ష వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. అందుకు తగ్గట్టుగా కార్యాచరణకు పూనుకుంటోంది. పార్టీ కీలక నేతల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుని ఆచరణ వైపు అడుగులేస్తున్నారు. వచ్చే 2 నెలల పాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలోనే ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అందుకు తగ్గట్టుగా షెడ్యూల్ కూడా ప్రకటించారు. అక్టోబర్ 22వ తారీఖు వరకు రచ్చబండ కార్యక్రమానికి పూనుకుంటున్నారు. రచ్చబండ తర్వాత జిల్లా స్థాయిలో ధర్నాలు, ఆ తర్వాత రాష్ట్ర గవర్నర్ని కలిసే కార్యక్రమం, దాంతోపాటుగా రాష్ట్ర స్థాయిలో ఈ ఆందోళన ప్రభావితం చేసే ఒక పెద్ద కార్యాచరణకి ఆ పార్టీ సిద్ధమవుతోంది. దీంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల వివాదం మరింత ముదురుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇది రాష్ట్రంలో కూటమి సర్కారుకి గుదిబండగా మారే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పీపీపీలో మారుస్తున్నటువంటి తీరు మీద చాలా వ్యతిరేకత కనిపిస్తుంది. చివరికి కూటమి పక్షాల్లోనే దీని మీద భిన్నాభిప్రాయాలున్నాయి అనే మాట కూడా వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం రాజకీయంగా అన్ని పార్టీలు కలిసి సాగుతున్నటువంటి తరుణంలో ఈ వివాదం బయట పడకపోయినప్పటికీ త్వరలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యవహారం తాలూకా ప్రభావం చంద్రబాబు చవి చూడక తప్పదు అనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇలాంటి తరుణంలోనే ఇప్పుడు విపక్షం మరింత పట్టుదలగా ముందుకు సాగే యోచనలో ఉంది. ఈ అంశాన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. సంతకాల సేకరణ ద్వారా అనేక మంది ప్రజల్ని ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేసే యోచన చేస్తుంది. మొత్తంగా ప్రైవేటు మెడికల్ కాలేజీలకు దారాదత్తం చేస్తున్నారు, ప్రజల ఆస్తిని కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారు అనే అంశాన్ని క్షేత్ర స్థాయి వరకు తీసుకెళ్లే ప్రయత్నంలో విపక్షం పడింది. అయితే ఇది ఎంత మేరకు సక్సెస్ అవుతుంది, ఏ రీతిన కార్యాచరణకు పూనుకుంటారు, అధిష్టానం నిర్ణయం తీసుకుంది, పిలిపించింది, క్షేత్రస్థాయిలో నాయకత్వం ఏ మేరకు అమలు చేస్తుంది, వీటన్నిటిని బట్టి ఫలితాలు ఉంటాయి. కానీ ప్రభుత్వానికి మాత్రం ఇది చాలా పెద్ద తలనొప్పిగా మారే ప్రమాదం అయితే కనిపిస్తోంది. వాస్తవానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే ఆయా ప్రాంతాల్లో ఒక జనరల్ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీరు మూలంగా అది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి పోతుంది అనే అభిప్రాయం సామాన్య ప్రజలను సైతం ఆందోళనకి గురి చేస్తుంది. ఇలాంటి తరుణంలో కూటమి సర్కారు తగిన సమాధానం చెప్పుకోలేక సతమతమవుతుంది. దీన్ని అడ్వాంటేజ్గా మార్చుకుని వైఎస్ఆర్సీపీ ఉద్యమ కార్యాచరణకు పూనుకుంటున్నటువంటి తీరు చాలా చాలా ఆసక్తికరంగా భావించాల్సి ఉంటుంది. ఆ పార్టీ విపక్షంలోకి వెళ్ళిన తర్వాత తొలిసారిగా క్షేత్రస్థాయిలో కార్యక్రమానికి పిలుపునివ్వడం చాలా ముఖ్యమైనటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది. భారీ స్థాయిలో సంతకాల సేకరణ, ఆ తర్వాత నేరుగా జిల్లా స్థాయిలో ధర్నాలు, గవర్నర్ని కలవడం, ఒక రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి తగ్గట్టుగా నవంబర్ నెలాఖరు వరకు క్యాలెండర్ కూడా ప్రకటించారు. నవంబర్ నెలాఖరు వరకు ఆ పార్టీ క్యాడర్ అంతా ఇదే కార్యక్రమంలో ఉండే అవకాశం కనిపిస్తుంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ పీపీపీ మోడల్ విధానం విషయంలో వెనక్కి నెట్టాలి అనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సీపీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి అధికార పక్షం ఎంత మేరకు ఒత్తిడికి గురవుతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, దీని ప్రభావం సామాన్య జనానికి ఎంత మేరకు చేరుతుంది, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు. అయితే రాజకీయంగా మెడికల్ కాలేజీల పీపీపీ అదే ప్రైవేటీకరణ అనే వివాదం చాలా చాలా రాజకీయ దుమారంగా మారబోతుంది. ఇది కూటమి సర్కారు మెడకు చుట్టుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి వైఎస్ఆర్సీపీ ఎంత మేరకు ఎఫర్ట్ పెడుతుంది, అది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అన్నది కీలకమైనటువంటి అంశం. అదే సమయంలో ఈ ఉద్యమాన్ని వైఎస్ఆర్సీపీ తన రాజకీయ ఎజెండాగా మార్చుకున్నటువంటి తీరు ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఇదే ప్రైవేటీకరణ పీపీపీ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో అనేక రాజకీయ పక్షాలు స్వరం వినిపిస్తున్నాయి. వాళ్ళందరినీ కలుపుకుని ఉమ్మడి కార్యాచరణకు పూనుకోవలసిన విపక్ష వైఎస్ఆర్సీపీ అందుకు విరుద్ధంగా సొంతంగా తన పార్టీ కార్యక్రమాన్ని ప్రకటించినటువంటి తీరు మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. మిగిలిన రాజకీయ పక్షాలు ఈ ఉద్యమంలో భాగస్వామి అవుతాయా, లేకుంటే వైఎస్ఆర్సీపీ ఒంటరిగానే ముందుకు తీసుకెళ్తుందా, ఒంటరిగా తీసుకెళ్లడం ద్వారా దీన్ని రాజకీయ ప్రయోజనంగా మలుచుకునేటువంటి ప్రయత్నంలో ఆ పార్టీ ఎంత మేరకు సక్సెస్ అవుతుంది, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైనటువంటి పరిణామాలుగా మనం భావించాల్సి ఉంటుంది.